హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు M10 టెక్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఆర్సీ కార్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అంటే నేను తీసుకుని చాలా రోజులు అయింది, ఒక వారం రోజులు అవుతుంది. అంటే మీకు మామూలుగా అన్బాక్సింగ్ అని చెప్పకూడదు, ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసాను. మీకోసం మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. కానీ ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం దీని డిజైన్. ఇది మనకి అమెజాన్లో 700 రూపాయలకు లభిస్తుంది అనమాట. 700 రూపాయలు సూపర్బ్ కార్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీని ఫీచర్స్ అవి చూసుకుంటే ఇక్కడ మనకు బాక్స్ మీద కనబడుతున్నాయి అనమాట. ఇది 27 mHz స్పీడ్తో మనకి పనిచేస్తుంది అనమాట. అండ్ 1.5 వాట్స్ AA బ్యాటరీస్ అనేవి దీంట్లో వేసుకోవాలి. కానీ దీంట్లో బ్యాటరీస్ అనేవి ఇవ్వరు, 4 బ్యాటరీస్ ఇస్తారు. సారీ 4 బ్యాటరీస్ అయితే మాత్రం AA బ్యాటరీస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండికేషన్స్ అనేవి ఇచ్చారనమాట. ఇక్కడ ఫార్వర్డ్ బ్యాక్ బటన్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్ ఇక్కడ ఇండికేషన్స్ అయితే ఇచ్చారు, ఒకసారి మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట మనకి కార్ అనేది. ఒకసారి స్టిక్కర్స్ అన్నీ ఇప్పేసి ఒకసారి చూసేసి కార్ ఎలా ఉందనేది చూద్దాం. ఒకసారి ఇవన్నీ తీసేద్దాం. ఓకే, మొత్తానికైతే కార్ అయితే చాలా బాగుంది. రిమోట్ కూడా మంచి బాగుందని చెప్పుకోవచ్చు. ఒకసారి కింద మనకి స్క్రూస్ ఇచ్చారనమాట. ఈ స్క్రూస్ కూడా మనం ఇప్పాలి. మనకు 4 స్క్రూస్ ఇచ్చారు కార్కి, ఆ స్క్రూస్ కూడా ఇప్పాలి, అంటే కార్ కదలకుండా ఉండడానికి అనమాట. 4 స్క్రూస్ ఇప్పేసాం. ఇంకా రిమోట్కి కూడా ఒక స్క్రూ ఇచ్చారు, అది కూడా తీద్దాం ఒకసారి. రిమోట్కి కూడా ఒక స్క్రూ ఇచ్చారు, అది కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు కారు రిమోటు చాలా బాగున్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే దీని బిల్డ్ క్వాలిటీ కూడా, కార్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆరెంజ్ కలర్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇంకా బ్యాటరీస్ చూసుకుందాం. దీంట్లో 4 బ్యాటరీస్ ఇస్తారు. యాక్చువల్గా కార్లో 4 బ్యాటరీలు వేయాలి, రిమోట్లో 2 బ్యాటరీలు వేయాలి. ఇలా 4 బ్యాటరీలే ఇస్తారు. రిమోట్లో బ్యాటరీలు మనం కొనుక్కోవాలి వేరుగా. AA బ్యాటరీస్ అనమాట. ఈ మనం గడియారంలో వేసుకుంటాం కదా, మీడియం సైజ్ బ్యాటరీస్, బాగా చిన్నవి కాకుండా ఆ AA బ్యాటరీస్ అనమాట. 4 బ్యాటరీస్ అయితే మనకు బాక్స్లో ఇచ్చేస్తారు. రిమోట్లో 2 బ్యాటరీలు మాత్రం మనం బయట కొనుక్కోవాలి. ఒకసారి బ్యాటరీస్ వేసి చూద్దాం. దీంట్లో మొత్తం 4 బ్యాటరీస్ ఇచ్చారనమాట. 4 బ్యాటరీస్ ఒకసారి వేసి చూసేద్దాం. ఓకే పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇచ్చారనమాట. ఇది ఆన్ చేసుకోవాలి, ఆన్ చేసుకుంటేనే మనకి కార్ అనేది పనిచేస్తుంది. ఇంకా రిమోట్ కూడా మనకి, రిమోట్లో బ్యాటరీలు వేయాలి కదా, రిమోట్లో బ్యాటరీలు కూడా మనకి 2 అనేది బయట తీసుకోవాలి. నా దగ్గర నిప్పు బ్యాటరీస్ ఉన్నాయన్నమాట, ఇవి వేసి ఒకసారి ట్రయల్ చేద్దాం. ఓకే, మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మిడిల్ బటన్ చూసారా, ఆ మిడిల్ బటన్ అనేది మనకి డోర్స్ లెగడానికి అనమాట. దాన్ని నొక్కి పట్టించుకుంటే మనకి డోర్స్ అనేవి ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి అన్నమాట, ఈ విధంగా. ఇంకా లెఫ్ట్ సైడ్ 2 బటన్లు చూసుకున్నట్టయితే, పైది ముందుకు వెళ్ళడానికి, కిందది వెనక్కి వెళ్ళడానికి. ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ అండ్ రైట్ అనమాట, పక్కకే జరుపుకోవడానికి అనమాట. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్, ఇది ఫ్రంట్. ఓకే, సారీ ట్రైపోర్ట్కి తెలిసింది అనమాట. చాలా యాక్యురేట్గా, చాలా ఫాస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా చాలా బాగుంటుంది.
ఇక్కడ చూడండి మనకి ఇది కూడా చూద్దాం. మనకు లెఫ్ట్ రైట్ అనమాట. ఈ విధంగా మనకి ఫంక్షన్స్ అనేవి పనిచేస్తున్నాయి. ఈ విధంగా చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా కూడా ఉంది కారు. బిల్ క్వాలిటీ పరంగా చూసుకున్నా సరే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా నచ్చింది నాకు కారు ఇది. ఇక మనం ముందుకు వెళ్తున్నప్పుడు లైట్స్ కూడా మనకి వెలుగుతాయి అన్నమాట. మనకి ఫ్రంట్కి వెళ్తున్నప్పుడు లైట్స్ కూడా వెలుగుతాయి, బ్యాక్ వెళ్తున్నప్పుడు లైట్స్ ఆరిపోతాయి అన్నమాట. ఈ విధంగా అన్నమాట. కార్ అయితే మాత్రం చిన్నపిల్లలకు కొనివ్వాలన్నా లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా మాత్రం చాలా బాగుంటుంది. నేను ఆఫ్లైన్లో ఈ కార్ అనేది 800కి తీసుకున్నాను. కానీ ఆన్లైన్లో మాత్రం సేమ్ ఇదే కార్ లేదు, సేమ్ ఇలాంటిదే కానీ ఇంకా బాగుందన్నమాట. దానికి మొత్తం డోర్స్ అన్నీ లెగుస్తాయి, ఈ డోర్స్ లెగిస్తే ఈ డోర్స్ లెగిస్తాయి. ఆ కార్ అయితే మాత్రం 700 ఉందన్నమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి మీరు కొనుక్కోండి. ఇంకోటి మర్చిపోయాను, దీంట్లో మనకి ఛార్జర్ కూడా ఇచ్చారు. ఈ ఛార్జర్ అనమాట. మనకి ఛార్జర్ తోటి కార్కి ఛార్జింగ్ పెట్టుకుంటే ఈ లోపల ఉన్న బ్యాటరీస్ అనేవి రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట. అవి రీఛార్జ్ అవుతాయి అన్నమాట. మనకి కార్కి ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి, అంటే బ్యాటరీస్ మార్చుకునే పని లేదు. బ్యాటరీస్ మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.